హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బొబ్బట్లు చేస్తామండి. బొబ్బట్ల ఫేమస్ రెసిపీ కదా, అందరూ ఇష్టపడతారు రెసిపీని. ఇది చాలా పాతకాలపు వంట. ఇది ఇప్పటి రోజుల్లో చేయటం తక్కువగా ఉంటుంది, చేసుకోవటం చాలా కష్టమైన ప్రాసెస్. దీనికి ముందుగా నేను ఒక 1/2 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వాటిని పొద్దున నానబెట్టేసాను. ముందుగా మైదా పిండి తీసుకున్నాను. ఒక 1/2 కిలో మైదా పిండిని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, నిదానంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. అవ్వండి, చూడండి ఎలా కలుపుతున్నామో అలా కలుపుకోవాలి. మైదా పిండి అంటేనే ఎక్కువ సాగిపోతూ ఉంటుంది కదా. నేను ఎక్కువగా పిండిలవి నేను కలుపును, మా అత్తయ్య చేత కల్పిస్తూ ఉంటాను. నాకు పిండి చేతులు కతుక్కుంటుంటే నచ్చదు. అవ్వండి, ఎక్కువగా మా అత్తగారే కలుపుతారు. అవ్వండి, అలా కలుపుకోవాలి. ఈలోగా పిండి కలుపుకునేలోగా నేను పచ్చిశనగపప్పుని చెప్పాను కదా నానబెట్టానని ఉడకబెట్టుకుంటున్నాను. అదిగోండి, ఇలా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, కొద్దిగా పలుకుగానే ఉండాలి అండి. ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చూసుకుంటున్నాము. అదిగోండి, ఉడికింది. ఆపేసుకోవాలి. ఉడికిన తర్వాత ఆపేసుకొని వాటిని ఒక జల్లెడలోకి వంచుకోవాలి. ఒక చిల్లులుగా గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లోకి నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత అదిగోండి, నీళ్ళన్నీ వడబోసేసాను. గిన్నెలో అడుగున ఉంటే అవి కూడా వేసుకుంటున్నాను. మొత్తం గిన్నెలో అవన్నీ వంచుకున్నాను. నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను, మా ఇంటి దగ్గర దర్గాలో సౌండ్ వస్తూనే ఉన్నది డిస్టర్బెన్స్గా. అదిగోండి, బెల్లం తీసుకున్నాను. 1/2 కిలో మైదా, 1/2 కిలో పచ్చిశనగపప్పు, 1/2 కిలో బెల్లము. మన తినే తీపిని బట్టి వేసుకోవాలి. అదిగోండి, నేను అలా బెల్లం కూడా మిక్సీ వేసుకుంటున్నాను. మా ఇంటికి దగ్గరలోనే రోడ్డు ఉంటుంది, ఆ బస్సులు మోతాయి. ఇది వాయిస్ ఓవర్ ఇద్దామంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదిగోండి, మిక్సీ పట్టేస్తున్నాము. పిండి పక్కన పెట్టుకున్నాను కలుపుకొని. ఒక 1/2 గంట అయింది. 1/2 గంట రెస్ట్ ఇచ్చాను పిండికి. అదిగోండి, మా అత్తయ్య ఒత్తుతున్నది. నేనేమో పిండి పలచనైంది అంటున్నాను, మా అత్తయ్య బాగుంది ఇట్లానే ఉండాలంటున్నారు. అవ్వండి, ఇట్లా కాగితం మీద ఒత్తుకుంటున్నాము. పాల ప్యాకెట్ కవర్ల మీద కానీ ఒక అరిటాకు కానీ తీసుకొని ఒత్తుకోవాలి. అవ్వండి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే ఇందాక మిక్సీ వేసుకున్నాను కదా, పచ్చిశనగపప్పు బెల్లము, ఇది ఇట్లా బాల్ లాగా చేసుకొని దాని లోపల పెట్టుకుంటున్నాం. చూడండి ఎలా పెట్టుకుంటున్నాము. నేను చెప్పాను కదా, నేను ఎంతసేపు వాయిస్ ఇస్తున్నాను అంతసేపు నాకు సౌండ్ వస్తూనే ఉంది. నేను ఆపేసినప్పుడు వాళ్ళు ఆపేస్తున్నారు, మళ్ళీ నేను స్టార్ట్ చేయగానే వాళ్ళు కూడా చెప్తున్నారు. అదిగోండి, వినిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇలా బాల్లాగా పిండి ముద్దని దానిలో పెట్టేసి బాల్లాగా చేసుకొని మళ్ళీ ప్రెస్ చేయాలి. చపాతీలాగా చేతితోటే ఒత్తుకోవాలి, అప్పడాల కర్రలు యూజ్ చేయక్కర్లేదు. అదిగోండి, కొద్దిగా నూనె వేసుకొని ఒత్తుతున్నాము. పాల ప్యాకెట్ కవర్ మీద ఒత్తుతున్నాము. మనం ఒత్తే దానిలోనే ఉంటుంది ఇదంతా కూడా. చూడండి ఎంత స్మూత్గా ఒత్తుతున్నారు అత్తయ్య. తర్వాత మనం దీన్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అక్కర్లేదు, నేను నేతితో కాల్చుకుంటున్నాను. నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను. ఇదిగోండి, ఒక సైడ్ కొద్దిగా ఒక నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకుంటున్నాను. స్టవ్ స్విమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇదిగోండి, నేతితో కాల్చుకుంటున్నాను. నేతితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఆయిలీగా లేకుండా. మళ్ళీ వెనక్కి తిప్పుకున్నాను. వింటున్నారుగా, బస్సుల మూతలు, లారీలు మూతలు మాకు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటాయో. అదిగోండి, ఇలా రెడీ చేసుకొని ఇలా కాల్చేసుకున్నాను.
అంతేనండి, అదిగోండి రెడీ అయిపోయింది. This is my car. I'm not a ఇంతేనండి, terrorist. ఇంకోటి Okay. రెండోది కూడా కాలుస్తున్నాను. అంతేనండి, నా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమన్నా మిస్ అయితే అవి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.